యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య పరిచర్య నిమిత్తం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. 2184 దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మీ ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ఎంతసేపటికి ఇతరులు తెచ్చేదాన్ని, ఇతరులు ఇచ్చేదాన్ని తీసుకోవడం కన్నా, ఎవరో ఏదో పుస్తకాల్లో రాసింది, ఏదో ఇంటర్నెట్లో పెట్టింది అనేది కాకుండా, దేవుని వాక్యంలోంచి మనము సమయాన్ని కేటాయించి మనము కాసేపు చదువుకొని ధ్యానించి ఆలోచించి ప్రార్థించి కొత్త తలంపులు పొందితే, మన కోసం మనము ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకుంటే దాంట్లో ఉన్న ఆనందం ఎంత బాగుంటుంది. బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి తేడా ఉండదా? బయట ఫుడ్లో రకరకాలు వేస్తారు, ఇది ఎలా చేశారో ఏంటో మరి తెలియదు. కానీ ఇంట్లో ఫుడ్ అలా కాదు. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము ధ్యానించాలి, వాక్యంలో గడపాలి, దివారాత్రము ధ్యానించాలి. దివారాత్రములు వద్దండి, అదేంటంటే దివారాత్రం అని బైబిల్ చెప్తాడు, నువ్వు వద్దని చెప్తున్నావు ఏంటి అని అంటారేమో. దివారాత్రం ధ్యానించండి అంటే ఇంకా మీ పనులు మానేసి మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారు, మీరు క్లాస్ చెప్పకుండా ఒక గంట సేపు బైబిల్ చదువుతున్నారు, మిమ్మల్ని అక్కడ ఉద్యోగం నుంచి పెరికేస్తారు. 1-2 సార్లు వార్నింగ్ ఇస్తారు, ఏమండి ఇది కరెక్ట్ కాదు విధానం అని. మీరు ఏదో పని చేస్తున్నారు సాఫ్ట్వేర్లో, కానీ ఆ టైంలో మీరు వెళ్ళి 1 అవర్ 2 అవర్స్ ప్రార్థనలో గడిపారు. నువ్వు లాగిన్ అనేటువంటి టైంలో ఈ పనులు ఏంటి? నువ్వు ప్రార్థన చేయొద్దు అని వాళ్ళు అనడం లేదు. అంటే ఏ సమయంలోనైనా ఆ పని దేనికి, ఏ సమయంలో, ఈ సమయం దేనికి, ఈ సమయం ప్రార్థనకి అయితే ప్రార్థనకి, పని అయితే పని. వాటిని రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానం, మార్నింగ్ డివోషన్, మెడిటేషన్ చాలా మంచిది, అది అవసరమైంది. మీ ఆత్మీయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది అదే. భౌతికమైన ఆరోగ్యం కాదు, ఆత్మీయమైన ఆరోగ్యం. కాబట్టి క్యాలెండర్ దగ్గర నిలబడి ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం కాదు మనం చేయాల్సింది. అలా చాలామంది చేస్తున్నారు. లేదంటే కొంతమంది లాటరీ సిస్టమ్ ప్రకారం బైబిల్లో పెన్నో ఏదో పెట్టేసి, పెన్సిల్ ఏదో పెట్టేసి, స్కేల్ ఏదో పెట్టుకొని దాన్ని మార్చి చూసి వచ్చిన వాక్యాన్ని దేవుడు బయలుపరిచిన వాక్యమని, దేవుడిచ్చిన వాక్యమని ఇలా భావిస్తున్నారు. ఇటువంటి విధానాల్లోకి మనం వెళ్ళకూడదు. స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో వెళ్దాం. ఈ సంవత్సరం యొక్క ముగింపు దినాల్లోకి, ఇంచుమించు చివరి వారంలోకి వచ్చేసాం. క్రిస్మస్ సీజన్ ఇంచుమించు ముగించబడినట్టే. క్రిస్మస్ నెల జరుపుకున్నారు. ఈరోజు బాక్సింగ్ డే, బహుమానాల బాక్సులు ఇచ్చుకునేటువంటి రోజని అమెరికా దేశంలో అక్కడక్కడ జరుపుకుంటుంటారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు జరిగినట్టు అడ్వెంట్ సీజన్ ముగించబడింది. ఇక మళ్ళీ 2026లో అడ్వెంట్ సీజన్లో మళ్ళీ ఇటువంటి వేడుకలు జరుగుతుంటాయి. ఇంకా కొంతమంది క్రిస్మస్ అప్పుడు అయిపోలేదని జరుపుకుంటున్నారు. కొంతమంది జనవరిలో కూడా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. జనవరి 6వ తేదీ కూడా క్రిస్మస్ జరుపుకునేటువంటి మెక్సికో కొన్ని ప్రాంతాల్లో జనవరి 6వ తేదీ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. ఆయన జనవరి 6వ తేదీ పుట్టాడని, కానీ కాన్స్టంటైన్ వలన అది డిసెంబర్ 25గా మార్చబడిందని, ఇలా రకరకాలు యేసు ప్రభు యొక్క జన్మదినముల గురించి సుమారు 50కి పైగా వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు దాని యొక్క స్టడీలోకి మనం వెళ్ళలేదు.
ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది ప్రాముఖ్యమైనది కాదు, ఎందుకు పుట్టాడు అనేది ప్రాముఖ్యమైనది. ఆయన ఎక్కడ పుట్టాడు అనేది ప్రాముఖ్యమైనది కాదు, ఆయన ఎందుకు పుట్టాడు అనేది ప్రాముఖ్యమైనది. సరే, దేవుని స్తోత్రం. ఒక క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి నేను మీ ముందుకు రాలేదు, కానీ క్రీస్తు సందేశం అందించడానికి నేను మీ ముందుకు వచ్చాననే సంగతిని గుర్తు చేస్తూ ఈ సమయంలో స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. బలహీనులుగా ఉన్నాం, బలహీనమైన మట్టి కట్టాలం ప్రభువా. ఇందులో మాకు మహిమైశ్వర్యం కావాల్సి ఉంది. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తూ దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. ముందున్నట్టు మా జీవితం అంతట్లో, మా శేష జీవితం అంతట్లో మీ సాన్నిధ్యం మాతో ఉంచమని అడుగుకుంటూ తండ్రి, మీకు వందనాలు చేస్తూ ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనం చేస్తూ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తూ, మీరు మాట్లాడినప్పుడు ఇది మాకు కాదులే, మాకు సంబంధించింది కాదులే, ఇది దాని అర్థం అది కాదులే అని అపార్థం చేసుకోకుండా నేను మాట్లాడుతున్నప్పుడు మీ అల్పుణ్ణి, అయోగ్యుని, అపాత్రుని నేను మాట్లాడుతుండగా ప్రభువా, ఇది మనుషుల మాట అని ఈ శ్రోతలు లేకపోతే ఈ వీక్షకులు భావించక ఇది దేవుని మాట అని వారు భావించగలడు సాయం చేయండి ప్రభు. ఈ సమయంలో ప్రభు, మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఇక యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఇటువంటి వాటితో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధికి తెస్తున్నాం. యేసు నామములో స్వస్థపరచమని, మీ కార్యం జరిగించమని అడుగుకుంటూ ముందున్న కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం సత్యాన్ని అంగీకరించని వాళ్ళు ఉన్నారు. హౌ టు ఐడెంటిఫై దోస్ పీపుల్ హూ did not recognize the truth, those who don't accept the truth. సత్యాన్ని అంగీకరించని వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు కలవరపడతాడని, విశ్వసించేవారు కలవరపడరు కదా. అవిశ్వాసము ఉంచిన వారే కలవరపడతారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు కలవరపడరు. అదొక గుర్తు. దట్ ఈస్ అ సైన్ టు నో ద పీపుల్ హూ డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్. రెండోది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం సరిగా ఉండడం, మృగ వాంఛలతో, మృగములాగా, మృగాళ్ళు అన్నట్టుగా పైశాచిక ఆనందంలో జీవించేవాళ్ళు, శాడిస్టులుగా బ్రతికేవాళ్ళు, ఎదుటి వ్యక్తికి ఏదో కీడు చేయాలని తప్పించేవాళ్ళు, తలచేవాళ్ళు. అతన్ని చంపాలనుకున్నారు, చంపారు. చంపితే ఏమొస్తుంది? చంపిన మీరు లేపగలరా? లేదు. క్రూరంగా ఆలోచించిన వారని. నాలుగవదిగా, మూడవదిగా, వారికి ఇంకేం పని లేనట్టుగా, ఇదే ప్రాణాధారమైనట్టుగా, ఇదే జీవనమైనట్టుగా, ఇదే వృత్తి అయినట్టుగా రాత్రింబగళ్ళు కాచుకొని కూర్చున్నారు. ఈరోజైనా, రేపైనా, ఎల్లుండైనా. పాత రోజుల్లో పొదల్లోకి వెళ్ళిన పాము కోసం కొడుతూ ఉంటాం, కానీ అప్పటికే ఆ పొదను దాటి వేరొక చోటికి పాము వెళ్ళిపోయేది. నువ్వు ఎంత కొట్టినా ఏం ప్రయోజనం? పౌలు వెళ్ళిన తర్వాత, తప్పించుకున్న తర్వాత, తప్పించబడిన తర్వాత, కాపాడబడిన తర్వాత, యెరూషలేములో ఉన్న తర్వాత మీరు ఎంత కాచుకొని ఉండి రాత్రంతా మేల్కొని ఉండుట వ్యర్థమాయే. శిష్యులు రాత్రంతా మేల్కొన్నారు, వ్యర్థం కాలేదా? ఈ యూదులు రాత్రంతా మేల్కొని ఉన్నారు, వ్యర్థం కాలేదా? స్తోత్రం. బుద్ధి లేని కన్యకులు రాత్రంతా మేల్కొన్నారు, వ్యర్థం కాలేదా? స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాళ్ళు క్రూరంగా ఆలోచించారని, వారు కాచుకొని ఉన్నారని, గోతికాడ గుంటనక్కల్లాగా అన్నట్టుగా వాళ్ళు కాచుకున్నారు.
వాళ్ళు కాచుకున్న దాని ప్రకారం కార్యం జరగలేదు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా వాళ్ళు కనుగొనలేకపోయారు. దేవుని యొక్క రెక్కల చాటులో ఉన్న వ్యక్తిని, ఆయన యొక్క పర్ణశాలలో దాచబడిన వ్యక్తిని, ఆయన నామము అనే బలమైన దుర్గములో దాచబడిన వ్యక్తిని ఎవరు గుర్తించగలరు, కనుగొనగలరు? సామగ్రి గదిలో దాక్కున్నటువంటి సౌలును కనుగొన్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో దాక్కున్నాడు. నాకెందుకంటే ఈ తలకాయ నొప్పులు, ఎందుకు ఈ రిస్కులు, ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీస్? అతని మొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, క్రీస్తు ఎవరు, క్రీస్తు యొక్క అస్తిత్వం ఏంటి, యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని బల్లగుద్ది చెప్పినప్పటికీ, రుజువుల ప్రకారం నిరూపించినప్పటికీ కూడా అంగీకరించిన వాళ్ళ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కూడా చాలామంది రుజువులను కూడా నమ్మడం లేదు. ప్రూఫ్స్ చూపించిన లేదండి మేము నమ్మంటున్నారు. ఇక్కడ రుజువులు అని రాయబడింది, కానీ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే నిదర్శనాలు, ప్రమాణాలు అని రాయబడింది. మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అంటే విఫలము కానటువంటి అనేకమైన రుజువులు చూపించినప్పటికీ వాళ్ళు నమ్మలేదని రాయబడింది. సరే నమ్మారు, కొద్ది గొప్ప నమ్మారు, బలంగా నిలబడ్డారు, వాళ్ళు పరిచయం చేశారు, వేరే విషయాలు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సత్యాన్ని అంగీకరిద్దాం. సత్యం గాయపరచవచ్చు, అయినా అంగీకరిద్దాం. అబద్ధం నిన్ను ఆదరిస్తుంది, అలాగని దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. సత్యాన్ని స్వీకరించడం అనేది శస్త్రచికిత్స చేయడం లాంటిది. ఆపరేషన్ జరిగినట్టుగా ఉంటుంది, ఆపరేషన్ అంత సుఖవంతంగా ఉండదు. కానీ అబద్ధాన్ని అంగీకరించడం అనేది పైనే ఆయిల్ రాసి మసాజ్ చేస్తున్నట్టుగా సుఖంగా ఉండొచ్చు. ఆ తాత్కాలికమైన సుఖం నుంచి మనం శాపాన్ని అనుభవిస్తాం. సరే, దాంట్లోకి వెళ్ళడం లేదు. ఈ సమయంలో మనం ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 9th chapter verse 22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. బలపడొచ్చా లేదా? ఎస్. ఎలా? సన్నగా ఉన్నవాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఏం చేయాలి సార్, నేను కొద్ది లావు కావాలంటే, బాబు డ్రై ఫ్రూట్స్ తిను, జీడిపప్పు బాగా, అయ్యో అంకుల్ రోజు తింటామనే ఉంటారు అంకుల్. అలాగే అది వేస్ట్ లేక, మీ నాన్న సన్నగే కదా, మీ అమ్మ సన్నగా ఉంది కదా, నీకు కూడా అదే ఒంటి తీరు రుచి ఉంటుంది కాబట్టి నువ్వు ఇక జీడిపప్పు తినే పని తిను, లేకపోతే ఆపేసే పని ఆపి అని చెప్పాను. సన్నగా ఉన్నవాడు లావుగా కావాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కావాలని. ఏమండి ఇదేగా ప్రయత్నాలు? ప్రపంచమంతా ఏ జరుగుతున్నాయి. జుట్టు రాలిపోతున్న వాళ్ళు రాలిపోకుండా ఉండడానికి ఏవో ప్రయత్నాలు. జుట్టు ఏపుగా పెరుగుతున్న వాళ్ళు, పొడువుగా పెరుగుతున్నాడు, దాన్ని కట్ చేసుకోవడాలు. అంతా విచిత్రంగా లేదా? అంతా రివర్స్గా ఉంది. ఈ ప్రపంచం ఒక వింత సత్రంలాగా, సంతలాగా ఉంది. ఇక్కడ రాయబడింది ఎలా బలపలకడం. హౌ కుడ్ వి బి స్ట్రెంగ్థెన్డ్ ఆర్ ఎంపవర్డ్? బలపడ్డాడు అని కాదు, మరీ ఎక్కువగా బలపడ్డాడు. హౌ ఇట్స్ పాసిబుల్ టు బి ఎంపవర్డ్? బలపడడం అనేది ఒక ఇమాజినేషన్ కాదు, ఒక ఊహ కాదు. బలపడడం అనే ఊహ కూడా ఒకవేళ ఉంటే అది బాగుండొచ్చేమో, కానీ బలపడడం అనేటువంటి అనుభవం అది మరింత అద్భుతంగా ఉంటుంది. సౌలు బలపడ్డాడు అని లూకా రాశాడు. ఏమంటే థియోఫిలస్ గారు, సార్ మీకే కదా సార్ నేను రాసేది, ఎప్పటికీ 8 అధ్యాయాలు రాశాను, ఈ కన్వర్షన్ గురించి రాస్తున్నాను. ఆయన బలపడ్డాడు, ఆయన బలపడ్డట్టు నేను బలపడ్డాలి, నేను బలపడ్డట్టు, లేకపోతే ఆయన నేను బలపడ్డట్టు మీరు బలపడాలి. ఆత్మీయులు బలపడాలి. శరీర సంబంధమైన వాళ్ళు బలపడుతున్నారు,
ఆహారం తింటున్నారు. కొన్ని సినిమాల షూటింగ్ల కోసం ఒళ్ళు కనిపించాలని, లావుగా కనిపించాలని తినేవాళ్ళు తింటున్నారు. కొన్నిసార్లు తింటున్నారు, కొన్నిసార్లు తినకుండా మార్చుకొని సన్నపడుతున్నారు. వాళ్ళ శరీరం కొన్నిసార్లు లావు అయిపోతుంది, శరీరం కొన్నిసార్లు తగ్గిపోతుంది. శరీరం మీద ప్రయోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. మనం ఆత్మ మీద వాక్యానుసారమైనటువంటి విధానాల్ని, వ్యాయామాల్ని మనం చేస్తున్నాం. మనం సన్నగా కనిపించాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా బలంగా దృఢంగా ఉండాలి. సంసోను బాహ్యానికి బలవంతుడే, కానీ మనము కొత్త నిబంధనలో సంసోనుల్లాగా మారి, అంటే ఆత్మలో బలవంతుల్లాగా ఉండి, శరీరములో బలవంతుడే కానీ సోరేకు లోయలోని దలీలా అనే ఆమె దగ్గర బలహీనుడైపోయాడు. ఆత్మ సంబంధమైన బలవంతులు లోకం విషయంలో వాళ్ళు బలవంతులు కానీ లోకాన్ని జయిస్తారు, లోకములో ఉన్నవాడిని జయిస్తారు, లోకపు ఆశలను జయిస్తారు. లోకములో ఉన్నదంతా అని చెప్పబడిన శరీరాశ, నేత్రాశ, జీవపడంబలను వాళ్ళు జయిస్తారు. ఆయన లోకమును జయించిన ప్రకారం వాళ్ళు లోకమును జయిస్తారు. లోకమును జయించిన జయము మీ విశ్వాసమే అని యోహాను గారు చెప్పారు. సరే, వీటిలో కూడా వెళ్ళలేదు. బలపడ్డం ఎలాగా? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, 9వ అధ్యాయము 12వ వచనం. అతడు అననీయను మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచి విన్నాడని చెప్పాను. చూచాడు. ఏం చూశాడు? గుడ్డోడు చూశాడు. గుడ్డోడు చూశాడు ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీరు నా మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. పాత రోజుల్లో మా పెద్దోళ్ళు సీనియర్స్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఏటవాలుగా ఇటుపక్క ఏటవాలుగా ఉన్న రేకుల మీద కోడి పుంజు గుడ్డు పెట్టింది, అది ఇటు పడుతుందా అటు పడుతుందా అని అడిగేవాళ్ళు. మేము దాన్ని తెగ ఆలోచించేవాళ్ళం. అవును, కోడి పుంజు గుడ్డు పెడితే ఎటు పడుతుంది, అటు పడుతుందా ఇటు పడుతుందా అని. ఏం లేదన్నా, మాకు తెలియదని అర్థం కాలేదు. అరే బుద్ధి లేనోడా, కోడి పుంజు గుడ్డు పెడుతుందా? దాన్ని అంత ఆలోచించలేదు. గుడ్డు అటు పడుతుందా ఇటు పడుతుందా అని ఆలోచించాము, కానీ కోడి పుంజు గుడ్డు పెడుతుందా అని ఆలోచించలేదు మేము. కదా, ఎందుకు చెప్తున్నానంటే ఇతని గురించి, సౌలుని గురించి లేకపోతే రాయబడిన మాటలు, అతనికి ఏం జరిగింది? 9వ అధ్యాయం 12వ వచనంలో దర్శనం చూశాడు. దర్శనం నెరవేరుతుందా లేదా? దేవుడిచ్చిన దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది. దర్శనములో అంతకుముందు చూడని వ్యక్తిని, అక్షార్థంగా చూడని వ్యక్తిని, దేశంలో చూడని వ్యక్తిని దర్శనంలో చూశాడు. తన దేశంలో చూడని వ్యక్తిని, కొత్త దేశంలో చూడని వ్యక్తిని దర్శనంలో చూశాడు. 17వ వచనంలో రాయబడింది. అననీయ వెళ్ళి ఓకే చాలండి. అననీయ అనేవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. లేని వ్యక్తి కాదు కల్లో కనిపించింది, ఉన్న వ్యక్తి కల్లో కనిపించాడు. కొన్నిసార్లు లేని వ్యక్తులు కల్లో చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు మన కల్లో. అది మంచిదా కాదా ఏంటి అనే దానికి వాటిలోకి మనం వెళ్ళలేదు. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, ఒక నిశ్చయత కలిగినప్పుడు మనం బలపడతాం. వెన్ దెర్ ఇస్ కన్ఫర్మేషన్ దెన్ విల్ బి ఎంపవర్డ్. ఏ నిశ్చయత కలిగింది? 2020 ఇప్పుడు ప్రవచనాలు చెప్తుంటారు కొంతమంది. దేవుడు కేవలం 2025 డిసెంబర్ నెలలో చివరి రోజుల్లో మాట్లాడే దేవుడు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. 2026వ సంవత్సరానికి ఉన్న ప్రవచనాలు అవి ఎంత విడ్డూరంగా ఉన్నాయో ఆలోచించండి. దేవుడు సంవత్సరానికి ఒకసారి మాట్లాడే దేవుడు కాదు. దేవుడికి సంవత్సరాలు లేవు, మాసాలు లేవు, నెలలు లేవు, రోజులు లేవు. దేవుడు సమయంలో లేడు, దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు. మన సమయానికి అతీతమైనది నిత్యత్వం. నీకు రోజు ఇక్కడ ఇప్పుడు 8:30 అయిన సమయంలో అమెరికా దేశంలో 9:30 10:30 అయింది రాత్రి. ఒకే భూమి మీద ఉన్నప్పటికీ కూడా టైమింగ్స్ వేరుగా ఉన్నాయి. భూమికి అతీతంగా ఉన్న దేవుడు టైమింగ్స్కి అతీతంగా ఉన్నాడు. పరలోకంలో రాత్రి లేదు, పగలు లేదు. ఇక్కడ రాత్రి ఉంది, పగలు ఉంది. కారణం ఏంటి? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి రాత్రి పగలు ఉన్నాయి. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. మనం భూమి మీద ఉన్నాము, ఆయన అక్కడున్నాడు. తేడాలు ఉన్నాయి, టైమింగ్స్లో తేడాలు ఉన్నాయి. కాబట్టి నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, దర్శనములో చూపించిన వాడు తనకు దేహరూపంగా తన ఎదుట నిలబడ్డప్పుడు అతనికి ఎంత సంతోషం, బలపడ్డాడు. అవును, చూపించిన దర్శనము నెరవేరకుండా సౌలు చనిపోలేదు, నెరవేరింది.
ఒకటో రోజు చూపించాడో, రెండో రోజు చూపించాడో, మూడో రోజు చూపించాడో నాకు తెలియదు, కానీ దర్శనము వితిన్ 3 days, 4వ రోజు నెరవేరింది. దేవుడు చూపించింది, దేవుడు చెప్పింది నెరవేరుతుంది. నేను చెప్పిన మాట నెరవేర్చుటకు నేను ఆతురపడుతున్నాను అన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, నిశ్చయత కలిగినప్పుడు మనం బలపడతాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు టు బి ఫిల్ విత్ హిస్ స్పిరిట్. నేను వచ్చిన దానికోసమేనండి. ఏదో నీ దగ్గర నుంచి కానుక తీసుకొని పోవడానికి, నీ దగ్గర నుంచి దశమభాగం తీసుకొని పోవడానికి కాదు నేను వచ్చింది. ఇక నీకు కొత్త నియమ నిబంధనలు, ఇక నుంచి ఎలా జీవించాలి, నువ్వు ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ డినామినేషన్కి వెళ్ళాలి, నేను నీ ఆత్మీయ తండ్రి లాంటి వాడిని కాబట్టి నా మందిరానికి రావాలి చెప్పడానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నన్ను ఎందుకు దేవుడు పంపించాడో తెలుసా? దేవుడు ఎవరిని సరదాగా పంపించడు, టైంపాస్ కోసం పంపించడు. ఎందుకు పంపించాడు? ఒక పని కోసం పంపించాడు. ఏం పని? అననీయ, నువ్వు వెళ్ళు, అతన్ని సౌలని పిలవాలా, సహోదరుడా సౌలని పిలవాలా, ఇవన్నీ చెప్పలేదు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులు ఉంచు, ప్రార్థన చేసి రా. దీనికోసమే అక్కడ ఒక 2-3 గంటల ప్రసంగం చేసి, ఏమయ్యా బుద్ధి ఉందంటయా, పరిశుద్ధులకి ఎంతో కీడు చేసావు, పశ్చాత్తాపడురా నాయన అని ఇవన్నీ చెప్పడానికి, గత జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి కాదు. నువ్వంటే అసలు సిరియా దేశం మొత్తం భయపడిందండి, దమస్కు వాళ్ళంతా గజగజ వణికిపోయారు నువ్వంటే అని ఇవన్నీ చెప్పడానికి కాదు ఆయన వెళ్ళింది. నిన్ను నేను పంపింది అతని మీద చేతులు ఉంచడానికి, నిన్ను నేను పంపించింది అతడు ఆత్మతో నింపబడ్డానికి, నిన్ను నేను పంపించింది అతడు దృష్టి పొందడానికి. ఈ పనులు చేసినా ఎక్స్ట్రా పనులు చేయొద్దు. ఎక్స్ట్రా పనులు చేస్తే ఏమవుద్ది? దెబ్బలు పడతాయి ఎవరికైనా. యజమానుడు చెప్పిన పని చేశారా, దేవునికి స్తోత్రం. ఎక్స్ట్రా చేశామనుకోండి, ఎక్స్ట్రా చేయడం వలన మనకు నష్టాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. రెండో విషయం 9వ అధ్యాయం 17వ వచనం. స్తోత్రం. నింపబడినప్పుడు బలపడతాం. తినలేదు 4-5 రోజులు నీరసంగా ఉంటుంది, ఫుల్గా తిన్నాం బలంగా ఉంటాం కాదా? ఒకటి నిశ్చయిత కలిగినప్పుడు బలపడతామని, రెండోది నింపబడినప్పుడు బలపడతామని. మూడో విషయం 9వ అధ్యాయము 21వ వచనం. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామం బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడితడే కాడా అని వారిని బంధించి ప్రధాన యాజకులతో కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది. దేవునికి స్తోత్రం. తర్వాత రాయబడిన మాట తర్వాత చూడండి. అయితే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటారు, నెగిటివ్ చెప్పుకుంటారు, పాజిటివ్ చెప్పుకుంటారు. వీడు మంచోడు కాదు, దుర్మార్గుడు, నటిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మారినట్టు నటిస్తున్నాడు, తర్వాత మోసం చేస్తాడు, కొడతాడు, తిడతాడు. ఎవరు ఎన్ని అనుకున్నా, లేదండి నేను ఈ ఉద్దేశంతో వచ్చానని చెప్పలేదు. మన గురించి మంచిని చెప్పినా, అవునండి నేను మంచివాడండి ఇప్పటికి గుర్తించాలని చెప్పాల్సిన అవసరం లేదు. అతను దుర్మార్గుడండి అని ఎవరైనా అన్నా కానీ, అబ్బే నేను ఎందుకు అవుతానండి దుర్మార్గుడు, నేను చాలా మంచివాడిని మనం నిరూపించాల్సిన అవసరమూ లేదు. తన గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇదిగో యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేసిన వారిని చేయు వారిని నాశనము చేయబోవాడు అని కాదు, చేసిన వాడు ఇతడే కదా. ఈయన ఎక్కడో చూసినట్టుందే, అక్కడతను కదా ఇతన్ని. అరే ఆ స్టెఫను పాస్టర్ గారిని చంపినప్పుడు కూడా ఉన్నావుగా నువ్వు, చూసారా అనలేదా? ఒక్కడు చూసి యోహాను సువార్త 9వ అధ్యాయం వీడు వాడే కదంటండి, దేవాలయం దగ్గర అడుక్కునేవాడేగా. అవును, లేదు వాడు కాదులేండి, వాడు లాంటి వాడు అయిండొచ్చు, వాడేమో నేనే అన్నాడు. ఇక్కడ సౌలు ఏమీ మాట్లాడలేదు. స్తోత్రం. అనేకులు తన గురించి రకరకాలుగా మిశ్రిత స్పందన వచ్చినప్పటికీ కూడా అక్కడేమన్నా రాయబడిందంటే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు. తనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఇప్పుడు బలపడ్డాం. వాళ్ళ కామెంట్లకన్నిటికీ సమాధానం చెప్పడం కాదు తనకు కావాల్సింది, మురుగుతున్న కుక్కలకు సమాధానం చెప్పడం కాదు నీకు కావాల్సింది. నువ్వు బలపడ్డావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నీ కామెంట్లు నాట్ ఇంపార్టెంట్, నీ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంపార్టెంట్. స్తోత్రం. వాళ్ళకి జవాబు ఇవ్వడం కాదు నీకు ముఖ్యం,
నువ్వు బలపడ్డం ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, అతడు ఎన్ని చెప్పినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసినప్పుడు మనం బలపడగలం. ఒకటి నిశ్చయిత కలిగినప్పుడు మనం బలంగా ఉంటామని, రెండవది నింపబడినప్పుడు బలంగా ఉంటామని, మూడవది నిర్లక్ష్యం చేసినప్పుడు. ఏ నిర్లక్ష్యం చేయాలి? ఏది నిర్లక్ష్యం అంటే అలక్ష్యం. ఏమి నిర్లక్ష్యం చేయాలండి? తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్యం చేసి, హెబ్రీ పత్రిక 12 వచ్చాయి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాల్ని నిర్లక్ష్యం చేసి, చేదు అనుభవాలు నిర్లక్ష్యం చేద్దాం, చెడు కామెంట్లు నిర్లక్ష్యం చేద్దాం, విమర్శలు నిర్లక్ష్యం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిర్లక్ష్యం చేసినప్పుడు మనం బలపడగలము. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 24వ వచనం రాబడింది. వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చినప్పుడు, అయ్యో నన్ను చంపేస్తానంట, ఏం చేస్తామప్పా, నా భార్య బిడ్డలను చూడాలి, నేను ఎరుషలేముకు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, తారుసుకు వెళ్ళాలి అని కంగారు పడలేదు ఆయన. ఏదో ఒకరోజు చచ్చిపోతాం, ఎక్కడో ఒక చోట చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేది దమస్కులోనే చచ్చిపోదాం, చచ్చిపోయేది యెరూషలేములో చచ్చిపోదాం, చచ్చిపోయేది ఉన్న చోటే చచ్చిపోదాం. చావు గురించి మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పిరికివాడంట ప్రతిరోజు చనిపోతాడంట, వీరుడు ఒక్కరోజు చనిపోతాడంట. భయము చేత పిరికివాడు రోజు చచ్చిపోతుంటాడు. మనము భయపడ్డానికి దేవుడు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. మనము పరాక్రమశాలలో మనం ధైర్యవంతులం. 4వ విషయం నేను మీకు, నెమ్మదిగా ఉన్నప్పుడు మనకు బలం కలుగుతుంది. మీరు ఊరక నిలుచుండడం వలన మీకు బలం కలుగుతుంది. టెన్షన్ పడడం వల్ల బలహీనలు అయిపోతారు. కానీ ప్రశాంతంగా ప్రభువు చేతికి అప్పగించి నిద్రపోతున్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు యు వుడ్ రిసీవ్ పవర్. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. బలపడాలి. 4 విధాలుగా మనం బలపడే అవకాశం ఉందనేటువంటి 4 విషయాలు చెప్పాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అలా బలపడుతూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.